అంజలి గంగారపు. అప్పుడు నా టైంలో డిఎస్సి అనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నేను ఫస్ట్ ర్యాంక్లో దేవదేవాలో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు టెట్ ఇవన్నీ ఏమీ లేకుండే కదా, కేవలం అట్లా అకాడమిక్ బుక్స్, ఆ తర్వాత కొన్ని ఇంకా పబ్లికేషన్స్లో వచ్చినవి, ఆ తర్వాత ఇంకా కొన్ని మంచి మంచి పేపర్ క్లిప్పింగ్స్లో వచ్చినవి అన్నీ కూడా నేను నేర్చుకొని ఆ సైకాలజీ కానీ ఇంకా నా అకాడమిక్ స్టాండర్డ్స్ బుక్స్ కానీ 10th ఇంటర్ లెవెల్ వరకు కూడా నేను అప్పుడు చదువుకున్నాను. ఇప్పుడు టెట్ అని చెప్పి వచ్చింది. ఆ టెట్లో మరి మీరు టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బీఎడ్, టీటీసీ చేసిన వాళ్ళు అన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటర్ వరకు మీరు తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అవుతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రకంగా ఇంకా మీ ఫస్ట్ అప్ టు 10th వరకు ఈ బుక్స్ అన్నీ కూడా మీరు అన్ని సబ్జెక్టుల వాళ్ళు టెట్ టీటీసీ రాసే వాళ్ళు మాత్రం ఈ మన స్కూల్ సంబంధించిన హై స్కూల్ సంబంధించిన బుక్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత బీఎడ్కి సంబంధించి బీఎడ్ ఉద్యోగాలు చేసి రాసేవాళ్ళు, ఎస్సీఎస్ స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళందరూ కూడా ఇంటర్ వరకు కూడా మీరు దాదాపు ఇంకా డిగ్రీ వరకు కూడా తెలుగు అకాడమీ బుక్స్ చదివి మీరు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కొన్ని కొత్త రకాల బుక్స్ను సర్చ్ చేసి, ముఖ్యంగా మీరు మార్కెట్లో దొరికేవైనా ఇంకా అకాడమీ బుక్స్ అయినా ఏవైనా మీరు పట్టుదలతో సాధనతో కృషి చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. ఎక్కువగా మీరు కరెంట్ అఫైర్స్ కానీ, మారుతున్న పరిస్థితులు, మన తెలంగాణ చరిత్ర కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా మీరు సర్చ్ చేసుకొని ప్రూవ్ చేసుకొని ఎప్పటికప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీకు మన ప్రభుత్వంలో వచ్చిన ఈ టెట్ని మీరు పూర్తిగా యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డిఎస్కి మీరు ఎలిజిబుల్ అయ్యి ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.